మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, ఈ రోజులలో చాలా మంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి పెళ్ళైన వారు అమ్మాయిలకైతే ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. ఇప్పుడు లేని వారు అక్కడ చిన్నగా అయిపోయినట్టే, అంటే లోపల తెలియని ఏదో ఒక బాధ అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏదైనా దైవారాధన చేయాలంటారా? చేస్తే దైవారాధన చేస్తే ప్రతిఫలం ఉందంటారా? చాలా సంతోషం ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రోజుల్లో పిల్లలు వద్దనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. చక్కగా సంపాదించుకుంటూ అసలు ఈ రోజుల్లో నడుస్తున్నటువంటి పాలసీ ఏంటంటే, చాలా మందికి చూస్తున్నానంటే ప్రత్యక్షంగా ఇద్దరు బర్త్డేస్ చేస్తే పిల్లలకి చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ బర్త్డే క్యాప్స్ బోర్డు మందికి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెడదామంటే కూడా ఎవరు దొరకట్లా. నాలాంటి వృద్ధులు లేకపోతే మధ్య వయసులో ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలాగే ఈ క్యాప్లు పెట్టుకోరు, తెచ్చి అక్కడ పెడుతున్నారు అంతే. మొత్తం మీద పిల్లలు అన్ని రకరకాల వయసుల్లో వాళ్ళు అంత పెద్ద 25 మంది పిల్లలు కూడా ఉండట్లా. అంటే 200 మంది ఉన్న ఫంక్షన్ లో వీళ్ళు 20 మంది కూడా ఉండట్లా. అర్థమవుతుంది కదా. 10% కూడా లేరు. అంత తక్కువగా ఈ తరంలో పిల్లలు వస్తున్నారు. వీళ్ళకి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్ అంటారు, DINK, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. మాకు పిల్లలు వద్దు, మాకు డబుల్ ఇన్కమ్ కావాలి, మా విలాసాలు మేము బాధ్యత వహించలేము, మేము ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచలేం. మా తరంలో మేము ఉద్యోగాలు చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పిల్లల్ని పెంచాం. ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఎవరికి ఉండవు. ఇబ్బందులు లేని జీవితం అనేది ఉండదు. వాళ్ళకి తెలియట్లే ఆ విషయం అంతే. వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళు పడతారు. కానీ తర్వాత భావితరం తర్వాత ఏముంటుంది? ఇండియా ఖాళీ అయిపోవాలా? ఇండియాని కాదు, ఏ దేశమైనా కూడా ఇంతే కదయ్యా. ఒక చోట ఒకటి పుట్టిందంటే ముసలం అన్ని చోట్ల పుడుతుంది. అక్కడ వాళ్ళ పిల్లలు లేకుండా ఎంత స్వేచ్ఛగా ఉన్నారు, మనకొద్దనుకుంటారు ఇంకోళ్ళు. ఇలా మొదలైపోతుంది. పిల్లలు కావాలి అని అడుగుతున్నామంటే నిజంగానే చాలా ఇది. అలాంటి తల్లిదండ్రులందరికీ నమస్కారం అనమాట నా తరపు నుంచి. వాళ్ళకి పిల్లలు కలగాలని నా ఆశీస్సు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవిస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అంటే అది మనకి శాస్త్రంలోనే రాసి ఉంది. స్కంద పురాణం వీటన్నిటిలో చాలా వివరంగానే చెప్పారు. కనుక అక్కడ అలాంటి చోట మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే కుజ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయి, సంతాన నష్టాలు ఏదన్నా ఉంటే కూడా తొలగిపోయి వాళ్ళకి సంతానం కలుగుతుంది. కనుక ప్రతి మంగళవారం నాడు, అదే ఆ రోజు ఆయనకి కనుక కుజుడు కనుక ప్రతి మంగళవారం నాడు చేసుకోండి. అది ఒక పద్ధతి. పూజ ఆయన కూర్చోబెట్టి కాదు ఏముంది, విగ్రహం పెట్టడం, పటం పెట్టుకోవటం, ఆయనకి చక్కగా ఎర్రటి పూలు ఇష్టం, ఆ ఎర్ర పూలు పెట్టుకోవటం. కుజుడు అంటేనే రెడ్ అనమాట. ఆ రోజు ఎర్ర దుస్తులు వేసుకుంటే మరీ మంచిది. ఆ ఎర్ర దుస్తులు వేసుకుని ఆ ఎర్ర పూలు పెట్టి ఆయనకి పూజ చేసి, ఆయనకి నచ్చినటువంటి ఏదన్నా ఒక ఎర్రటి పళ్ళు ఉన్నాయిగా మన దగ్గర, బోర్డు యాపిల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటి పళ్ళు ఏమన్నా లేకపోతే ఫిక్స్ నైవేద్యం పెట్టి అది ఆయనకి చేసుకోవటం, అది చాలా మంగళకరమైన విషయం. ఇంకా పిల్లలు పుట్టడానికి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ క్షేత్రాల్లోకి వెళ్ళి ఆ పని చేస్తే తప్పకుండా అవుతుంది అని. కుక్కి అని కర్ణాటకలో కుక్కే పెద్ద క్షేత్రం ఉంది. మొత్తం అక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రమే అది. కుక్కే సుబ్రహ్మణ్య ఆ ఊరి పేరే. అలాంటి ఊరు అది. అక్కడికి వెళ్ళి అలాంటి చోట పూజ చేసుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా మెథాడికల్ గా వాళ్ళు సిస్టమేటిక్ గా చేసే కొన్ని పూజలు కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవి చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ పద్ధతి వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ పూజ చేయించుకోవచ్చు. గుళ్ళో అడిగితే చెప్పేస్తారు, ఆ పూజ చేయించుకోవచ్చు. ఇంకొకటి మనకి దగ్గరగా శ్రీశైల క్షేత్రం ఉంది. హైదరాబాద్ కి దగ్గరగా శ్రీశైల క్షేత్రం ఉంది. శ్రీశైలం చుట్టూ చాలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అంటే కొద్దిగా దూరంలో ఎన్నో ప్రత్యేకమైన దేవాలయాలు. అలాంటి చోట హటకేశ్వరం అని అంటారు. హటకం అంటే బంగారం అని అర్థం. ఒకప్పుడు ఆ లింగం బంగారంలో ఉండేది, ఇప్పుడు రాయి అయిపోయింది. రాను జ్యోతిర్లింగాలన్నీ ఆ జ్యోతిమయమైపోయి మన ఉత్త లింగమే కదా ఇప్పుడు కనిపిస్తోంది. అలాగా ఆ హటకేశ్వర క్షేత్రానికి వెళ్తే అక్కడంతా మొత్తం అడవిలాగా ఉంటుందమ్మా. అయితే ఆ గుడి ఎదుర్కొంటే కొబ్బరికాయలు అమ్మే 1-2 షాపులు, ఆ పక్కన ఒక ఆశ్రమం ఒకటి ఉంది. ఆశ్రమంలో ఉన్న సాధువులు సన్యాసులు తప్ప ఎవ్వరు ఉండరు అక్కడ. కనుక వాళ్ళు మధ్య సమయంలోనే, అంటే వేరే అక్కడ పులులు సంచరించే ప్రాంతం, మధ్య సమయంలో చూసుకుని కొంచెం ఎండ బాగా ఉన్నప్పుడు అలాంటప్పుడు వెళితే, అందరూ వెళ్ళేటప్పుడే మనం వెళ్తే అక్కడ మనం తీసుకెళ్లేటటువంటి ఈ కార్ల వాళ్ళు చెప్పేస్తారు మనకి. కార్ల వాళ్ళు తీసుకెళ్తారు. విడిగా దానికోసం బస్సులు సౌకర్యాలు లేవు అక్కడ. శ్రీశైలం నుంచి వెళ్ళొచ్చు, ఎంత ఒక 15-20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక సంతాన ఫల వృక్షం అని ఒక వృక్షం ఉంది. ఆ వృక్షానికే సంతాన ఫల వృక్షం అని బోర్డు ఉంది. అక్కడ ముడుపు కట్టి ఇక్కడ ఉన్న శివుడికి ఆ ముడుపు చూపించి ఇందుకోసం కడుతున్నాము అని చెప్పి ఈ ముడుపు తీసుకెళ్లి ఆ వృక్షానికి కడితే సంతానం కలుగుతుంది. సంతానం ఉపాయాలు చెప్తున్నాను నేను. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఈ ట్రీట్మెంట్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా.
కానీ ఆ దైవ అనుగ్రహం ఉండాలి కదమ్మా. కనుక ఇది నమ్మి చేయండి, తప్పకుండా అవుతుంది. మీకు కాదు, మీకు ఇంకెవరికో కావాలి, వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళ తరపున మీరు చెయ్యండి, అవుతుంది. అంటే వాళ్ళ పేరుతో మొక్కుకుని మీరు చెయ్యండి, ఇంకొకరు వాళ్ళకి జరుగుతుంది, చక్కగా సంతానం పుడతారు, బాగుంటారు. అసలు సంతాన యోగ్యత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా ఆదిశంకరాచార్యుడు ఏం చెప్పాడు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నాడు. రుణానుబంధం ఉంటేనే పశువుల్ని పెంచుతా అంట. అంటే ఆవుల్ని కానీ, కుక్కల్ని కానీ, పక్షుల్ని కానీ, దేన్నైనా సరే, పిల్లుల్ని కానీ. అలాగే పత్ని అంటే భార్యకు భర్త, భర్తకు భార్య ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ ఉంటారు చూడండి. ఆ రుణానుబంధం లేకపోతే చెయ్యరు, వాళ్ళు ఒక చోట కలవరు. సుత పిల్లలు, ఆలయ అంటే ఇల్లు. ఈ ఇల్లు చూసినండి ఎప్పుడు చూసినా పుడుచుకుంటూ తుడుచుకుంటూ మనం ఏదో శుభ్రంగా చేసుకుంటూ దీన్ని అలంకరించుకుంటూ లేకపోతే అలంకరణలు తీసేస్తూ ఉంటాం కదా. ఆ దానికి మనకు కొంత రుణం ఉంటే ఆ పని చేయాలన్నమాట వాళ్ళకి. పిల్లలు కూడా అంతే. రుణం లేని వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు? ఆ పిల్లల కింద జన్మలో వీళ్ళు ఏదో రుణం ఉంటే వాళ్ళు వీళ్ళకో వీళ్ళు వాళ్ళకో. చాలా మంది నీ గడుపున పుడతాను అనే ఇలాంటి మాటలు అనేస్తూ ఉంటారు చూడండి. అలాంటిది అనమాట ఇది. ఇది శంకరాచార్యుడు చెప్పాడు. చెప్పితే ఆది శంకరాచార్యుడు 18 రూపాయలు చెప్పాడు. ఇలాంటి రుణాలు ఉంటేనే కలుగుతారయ్యా, లేకపోతే కలగరు. అందుకనే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాము అని ఎప్పటికప్పుడు. ఇలాంటి రుణ ఎవరైనా పిల్లలు లేకపోయినా మాకు పిల్లలు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. పుట్టడానికి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. సైంటిఫిక్ పద్ధతులు, మెడికల్ పద్ధతులు ఉన్నాయి. ఈ పూజ ఆది కార్యక్రమాలు చేసుకునే ఈ పద్ధతులు ఉన్నాయి. రెండు చేసుకోండి. ఇవి కాకుండా లేరు అని బాధపడకుండా వాళ్ళు ఇంకా చాలా రకాలైనటువంటి పనులు చేయవచ్చు. జలదానం చేస్తే, అన్నదానం చేస్తే, చలివేంద్రాలు పెడితే, అశ్వత్థం అంటే రావి మొక్కలు నాటితే, ఉద్యానవనాలు నిర్మిస్తే, బావులు తవ్విస్తే, చెరువులు తవ్విస్తే, ఇప్పుడు ఎన్నైపోయినాయి ఇవన్నీ చేస్తే పిల్లలతో సమానంట. లేకపోతే లేరని బాధపడకుండా అంటే ప్రయత్నం చేశాం, వద్దనుకునే వాళ్ళ మాట కాదు నేను ఇక్కడ చెప్పటం. ఎంత చేసినా కలగలేదు. మనకి పిల్లలు ఇష్టమే, కావాలి, ఎన్ని చేసిన ప్రయత్నాలు అవ్వలేదు. ఈ పనులు చేయండి. కుటస్థటాకముద్యానం మంటపంచ ప్రపాతథ జలదానం అన్నదానం చ అశ్వత్థారోపణం అని ఇలా ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసి అయినా అప్పుడు ఈ ఒక్కొక్క మనం చెట్టు ఒకటి నాటితే ఆ చెట్టు మించి పడేటటువంటి ఒక్కొక్క వానసుక్క మనకి పిల్లలతో సమానం. ఒక బావి తవ్వించాం, ఒక్కొక్క నీటి బిందువు పిల్లలతో సమానం. ఆ బావిలో నీరుండి అందరూ జనం వాడుకుంటూ ఉంటే కనుక ఇలాంటి పనులు చేయొచ్చు. ఇవి కూడా మనకి వేదంలోనే ఇదంతా మనకు పిల్లలు అని చెప్పాయి. ఇది నిజాయితీగా నిరూపించడానికి ఈ మధ్యన ఆవిడ పేరు పెద్ద ఆవిడ సుబ్బమ్మాల ఏదో ఒక ఉంది, ఒక ఆవిడ కర్ణాటకలో పిల్లలు లేరు భార్యాభర్తకి ఇద్దరికి. ఆవిడ కొన్ని లక్షల మొక్కలు నాటింది. పెద్ద ఆవిడే, ఇప్పటికీ వెళ్ళిపోయి ఆవిడకి మన పద్మశ్రీ ఇచ్చారు. పోయి మొక్కలు నాటింది, అన్ని చోట్ల మొక్కలు నాటింది. ఎక్కడికక్కడ ఆవిడ పని, పెద్ద ఆవిడ ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయింది. ముసలావిడ అంతకుముందు ఏదో చిన్న పని చేసేది. అయిపోయాక చక్కగా మొక్కలన్నీ తీసుకెళ్లి రోడ్డుకి అటు ఇటు నాటింది. ఎక్కడికక్కడ మళ్ళీ పచ్చగా అవన్నీ కలకల, అవే నా పిల్లలు అంటుంది ఆవిడ. మరి ఆవిడ ఆ పద్యం తెలిసి చేసిందా తెలియక చేసిందా నాకు తెలియదు. కనుక వీళ్ళందరూ వాళ్ళకి పిల్లలతో సమానం. ఆ పిల్లలు ఇచ్చే గౌరవం ఆవిడకి దేవుడు ఇచ్చాడు, పద్మశ్రీ అవార్డు వచ్చింది. కనుక ఇలా ఇది కూడా తప్పని, అది లేకపోతే ఇది చెయ్యండి. అంతేగాని రకరకాల వైద్యాలు చేయించుకుని శరీరం పాడు చేసుకోవద్దు. అది మాత్రం వయసులో కానాల్సినప్పుడు కనకుండా తర్వాత ఏదో కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి జేబుకు చిల్లు పెట్టి శరీరానికి చిల్లు పెట్టి చేయకండి. అది నా సలహా పెద్దదానిగా. అమ్మ, మొత్తం మీద సంతానం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.